అసలు ఈ ఏజ్ లో మా క్రెడిట్ కార్డ్స్ ఉండడం ఇంపార్టెంట్ అంటారా లేదా అసలు ఈ రోజుల్లో ఉన్న 25-35 ఆ ఏజ్ వాళ్ళందరూ కార్డ్స్ వాడేసి హౌసింగ్ లోన్ తీసుకోవాలి, బైక్ లోన్ తీసుకోవాలి అన్నప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ మనం సరిగ్గా టైం కట్టకపోతే ఈ మినిమం బ్యాలెన్సెస్ వాడి ఎవరైతే దాని కార్డుని వాళ్ళ లైఫ్ ముందుకు వెళ్తున్నారో వాళ్ళు గ్యారంటీగా ఒక ఇంట్రెస్ట్ ఎంత ఎర్న్ చేస్తాం ఇన్వెస్ట్మెంట్స్లో 8%, 10%, 12% మనం కట్టేది. వాళ్ళు ఏమంటారంటే స్టేట్మెంట్లు మీరు 30,000 రూపాయలు ఈ డేట్లో మీరు కట్టాలి, లేదా అట్లీస్ట్ హాయ్ హలో నమస్తే, నేను మీ ఐశ్వర్య. వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. ఈ రోజు మనతో పాటు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ వి సుభాష్ బాబు గారు ఉన్నారు. సార్, వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. సో ఈ రోజు రేపు ఫినాన్షియల్ గా ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ అవుతున్నారు. అందరూ మంచిగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడం, వేరే వెరైటీ వేస్ ద్వారా ఎర్న్ చేయడం నేర్చుకున్నారు. కానీ ఆ ఫినాన్షియల్ ఎంత ఎర్న్ చేస్తామో అలానే దాన్ని బ్యాలెన్స్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో సార్, ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా, సో క్రెడిట్ కార్డ్స్ అనే ది చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు. లైక్ ముందు నుంచి డబ్బులు ఉండడం వల్ల అటు ఇటు సో మేనేజ్మెంట్ అనేది రావట్లే. సో ఆ క్రెడిట్ కార్డ్ ఎలా ప్రాపర్ గా యూజ్ చేయాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి? క్రెడిట్ కార్డ్ అనేది అది డబుల్ ఎడ్జ్ స్వర్డ్ కింద అవుతుంది మన లైఫ్స్ లో. సరిగ్గా వాడుకుంటే అంత మంచి ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ ఉండదు, సరిగ్గా వాడుకోకపోతే దాంట్లో తీవ్ర పరిణామాలు చాలా వస్తూ ఉంటాయి. ఎలాగంటే సో క్రెడిట్ కార్డ్ అంటే నార్మల్ గా చాలా మంది కార్డు ఉంది అని చెప్పి వాడుతూ ఉంటారు. ప్రమోషనల్ క్యాంపెయిన్స్, మాల్కి వెళ్తే 1% క్యాష్ బ్యాక్ అని, 2% క్యాష్ బ్యాక్ అని, పెట్రోల్ పోయిస్తే ఇక్కడ ఇలా అని అది వాడుతుంటారు. దాంతో అట్రాక్ట్ అయ్యి స్పెండింగ్ ఎక్కువైపోతుంది. ఎంత ఎక్కువైపోతుంది అంటే ఒక ఫ్యామిలీ బడ్జెట్లో అంటే ఇంత జీతానికి ఇంతలో మనం సర్వైవ్ అవ్వాలి, ఇంత స్పెండ్ చేయాలి అనే లిమిట్స్ దాటిపోయి ఎక్కువ స్పెండ్ చేస్తారు. ఎక్కువ స్పెండ్ చేస్తే దాని పరిణామ రిజల్ట్ ఏమిటంటే ఆ క్రెడిట్ కార్డ్ అమౌంట్ మనం టైం కట్టలేం. క్రెడిట్ కార్డ్ వాళ్ళు ఇచ్చేది మనం దే గివ్ us క్రెడిట్ టు బై. ఆ క్రెడిట్ కార్డ్ టైం కట్టకపోతే మనం దాని పెనల్ ఇంట్రెస్ట్ పడుతుంది, బాగా గట్టిగా పడుతుంది అంటే. సో ఫస్ట్ మోరల్ స్టోరీ ఏమిటంటే మనం ఎంతలో ఉందాం అనుకున్నామో అంతలోనే ఉండాలి. అది క్యాష్ ఖర్చు పెట్టి మనం స్పెండ్ చేస్తామా లేకపోతే క్రెడిట్ కార్డ్ పెట్టి చేస్తామా అనేది మన డెసిషన్. అది ఏదేమైనా ఆ లిమిట్లో మాత్రం ఉండాలి మన స్పెండింగ్. ఆ లిమిట్ దాటితే మనం కట్టలేకపోతే రిజల్ట్స్ విల్ బి వెరీ సివియర్. చెప్పాలంటే ఇప్పుడు నెక్స్ట్ టైం లోన్స్ తీసుకోవాలి, హౌసింగ్ లోన్ తీసుకోవాలి, బైక్ లోన్ తీసుకోవాలి అన్నప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ మనం సరిగ్గా టైం కట్టకపోతే మన స్కోర్ బాగా ఎఫెక్ట్ అయిపోతుంది. ఎఫెక్ట్ అయిపోతే లోన్ రాకపోవడం కూడా జరగచ్చు. అంటే మరి సివియర్ గా వాడు డిఫాల్ట్ అయితే అసలు లోన్స్ వాడు కూడా ఇవ్వకుండా పోవచ్చు, లోన్స్ ఇచ్చేవాళ్ళు. వస్తాయి. ఒకవేళ లోన్స్ ఇచ్చేవాళ్ళు కూడా చాలా కీన్ గా ఉన్నారు, లోన్ ఇవ్వాలి బ్యాంక్స్ ఏమో ఫోన్స్ వస్తూ ఉంటాయి లోన్స్ కావాలని. వాళ్ళు కీన్ గా ఉన్నారని చెప్పి కూడా వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేస్తారు మన స్కోర్స్ కానీ సరిగా లేకపోతే. సిబిల్ స్కోర్ అంటే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇవన్నీ కూడా వస్తాయి. సో కార్డు యాక్చువల్ ఎలా సరిగ్గా వాడాలి అంటే దానికి షార్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ప్రతి కార్డుకు ఒక బిల్లింగ్ సైకిల్ ఉంటుంది. ఆ బిల్లింగ్ సైకిల్ సపోజ్ ఫస్ట్ 15th బిల్లింగ్ సైకిల్ అనుకోండి, ఆ 15th వరకు మనం పెట్టిన ఫస్ట్ నుంచి పెట్టిన ఖర్చును మనం వాళ్ళు నెక్స్ట్ మంత్ ఫస్ట్ కో సెకండ్ కో బిల్ పంపిస్తారు వాళ్ళు. అంటే మనం దాదాపు 40 days మనకి 45 days వాళ్ళే మనకి ఫ్రీగా క్రెడిట్ ఇస్తారు, ఇంట్రెస్ట్ కూడా క్రెడిట్ ఇస్తారు. అది మించి కానీ మనం టైం కట్టకపోతే అప్పుడు పెనల్ ఇంట్రెస్ట్ పడుతుంది. ఆ పెనల్ ఇంట్రెస్ట్ అనేది దాదాపు నెలకి 3%, 4% వరకు ఛార్జ్ చేస్తాయి. అంటే 3%, 4% ఏడాదికి 36%. మనం ఇంట్రెస్ట్ ఎంత ఎర్న్ చేస్తాం ఇన్వెస్ట్మెంట్స్ లో 8%, 10%, 12%. మనం కట్టేది 36%, 48% అయితే వెల్ ఇమాజిన్ మన డౌన్ ఫాల్ ఎలా ఉంటుంది, సేవింగ్స్ బాగా తగ్గిపోతాయి మనకి. తర్వాత చాలా మంది ఈ క్రెడిట్ కార్డ్స్ లో ఫస్ట్ అయితే వాళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు, తెలుసు టెంప్ట్ అయ్యి ఖర్చు పెట్టేస్తున్నారు, తెలుసు తెలియకో టైం కట్టలేకపోతున్నారు. మినిమం బ్యాలెన్స్ ఉంటుంది అంటూ మినిమం పే చేస్తే కూడా మనం కార్డ్ యాక్టివ్ గానే ముందుకు తీసుకెళ్ళచ్చు. అదొక పెద్ద టెంప్టింగ్ పిట్ ఫాల్ యాక్చువల్ చెప్పాలి అంటే. అంటే ₹1,00,000 మనం లిమిట్ ఉంది కార్డులో, అంటే ₹1,00,000 వరకు మనం స్పెండ్ చేయొచ్చు కార్డు ప్రకారం. అంటే మీ ఎలిజిబిలిటీ వాళ్ళు కార్డుకి మీకు 1 lakh వర్త్ కార్డు ఇచ్చారు, మీ దాంట్లో 30,000 ఖర్చు పెట్టారు. ఆ 30,000 మీరు టైం కట్టలేకపోతున్నారు.
వాళ్ళు ఏమంటారంటే స్టేట్మెంట్లు మీరు 30,000 రూపాయలు ఈ డేట్లో మీరు కట్టాలి, లేదా అట్లీస్ట్ ఒక మీరు 3,000 ఎంతో కడితే కూడా మీ కార్డు మినిమం బ్యాలెన్స్ కడితే మీరు కార్డు మీరు వాడుకోవచ్చు. ఫైన్స్ ఉంటాయి, కార్డు వాడచ్చు, ఫైన్స్ ఉంటాయి. సో మీరు 3,000 కడితే మీరు 30,000 వాడారు, ₹1,00,000 కార్డు, ఇంకో 70,000 రూపాయలు మీరు దాన్ని యూజ్ చేయొచ్చు మీరు మినిమం బ్యాలెన్స్ కడితే. కానీ మీరు పెనల్ ఇంట్రెస్ట్ అనేది మొత్తం 1,00,000 మీద పడుతుంది, బ్యాలెన్స్ 70,000 కాదు, మొత్తం 1,00,000 మీద పెనల్ ఇంట్రెస్ట్ పడుతుంది. ఇక్కడే ఫైన్ వాళ్ళు వేస్తారు డెఫినెట్ గా. అట్లీస్ట్ మీకు ఒక వాళ్ళు కన్వీనియన్స్ ఇస్తారు వాడుకోవడానికి. అది కన్వీనియన్స్ లేకపోతే టెంప్టేషన్ అది వేరే సంగతి అది. సో ఈ మినిమం బ్యాలెన్సెస్ వాడి ఎవరైతే దాని కార్డుని వాళ్ళ లైఫ్ ముందుకు వెళ్తున్నారో వాళ్ళు గ్యారంటీగా ఒక 3-4 months వాళ్ళు దే ఫేస్ సివియర్ ప్రెషర్ ఆన్ ఫైనాన్సెస్. సో ఎలా చెప్పాలి అంటే ఆ క్రెడిట్ కార్డ్ జాగ్రత్తగా వాడుకోవాలి ముందుకు వెళ్ళాలి అంటే. క్రెడిట్ కార్డ్స్ వాడకం అన్నది ఇట్స్ లైక్ రైడింగ్ ఏ వైల్డ్ హార్స్ పోనీ వైల్డ్ కాదు హార్స్ అనుకోండి. పోనీ ఆ హార్స్ మనం నడపడం చేతకపోతే దాన్ని పగ్గాలు పట్టి నడపడం చేతకపోతే గుర్రం మనం తీసుకెళ్తుంది ఎక్కడ వెళ్ళాలి, అది దాని ఇష్టం వెళ్ళిపోతుంది గుర్రం. దాన్ని కంట్రోల్ చేయగలిగితే మనం ఎక్కడ వెళ్ళాలి అక్కడ వెళ్తాం, ఎక్కడ ఆగాలో అక్కడ ఆగుతాం మనం. అలాంటిది క్రెడిట్ కార్డ్ అలాంటిదే సింపుల్ గా చెప్పాలి అంటే. మనం కానీ కంట్రోల్ తెలియకపోతే ఆ కార్డు ఎలా ఆపరేట్ చేయాలని గ్యారంటీగా దాంట్లో ఇబ్బంది పడడం గ్యారంటీ, షార్ట్ ఇబ్బంది అంటే తప్పదు వ్యక్తికి. ఈ రోజుల్లో ఉన్న 25-35 ఆ ఏజ్ వాళ్ళందరూ కార్డ్స్ వాడేసి ఆ కార్డు కట్టడానికి ఇంకో లోన్ తీసుకుని, అంటే కార్డ్ లోన్ ఎలాగా అది కార్డ్ మీ ఇంట్రెస్ట్ పడుతూనే ఉంటుంది, ఆ తీసుకున్న హ్యాండ్ లోన్స్ పర్సనల్ లోన్స్ ఇంట్రెస్ట్ పడుతూనే ఉంటుంది. అలాగే ఈ లోన్స్ లో పడి బేసిక్ గా దీనికి కారణం ఏంటంటే మోర్ ద రిక్వైర్డ్ స్పెండింగ్ రెవెన్యూస్ ఎక్కువ కనపడడంతో కళ్ళ ముందు. అంటే ఈ స్మార్ట్ ఈఎంఐస్, ఈజీ ఈఎంఐస్ అని అంటూ ఉంటారు. 0% ఈఎంఐ అని ఒకటి వింటూ ఉంటాం. 0% ఈఎంఐస్ 0% కానీ కాదు, అది ఊరికే అది అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ గిమిక్ మాత్రమే, కస్టమర్స్ కి అట్రాక్ట్ చేయడానికి అంతే. ఎందుకంటే ఆ బిజినెస్ వాళ్ళు 0% మీకు ఇన్వెస్ట్ చేసి మీకు ప్రొడక్ట్ ఇస్తే వాళ్ళ లాభమే చేసుకుంటారు. వాళ్ళు మేము అట్రాక్ట్ చేసి మిమ్మల్ని అది వాళ్ళు దాని నుంచి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు అది మీరు రియలైజ్ చేస్తే బెస్ట్ దాని గురించి. సో ఇలాంటి టెంప్టింగ్ ఆఫర్స్ అన్ని మనం దాన్ని సరిగ్గా చూడకుండా ముందుకు వెళ్తే కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తాం మనం. సో సార్ ఇప్పుడు ఇన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి కదా, లైక్ స్పెషల్లీ ఈ జనరేషన్ ఒక 25 to 30 years ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్స్ అనేవి చాలా అట్రాక్ట్ అయ్యి యూజ్ చేస్తున్నారు. సో అసలు ఈ ఏజ్ లో మా క్రెడిట్ కార్డ్స్ ఉండడం ఇంపార్టెంట్ అంటారా, లేదా అసలు అవసరమే లేదంటారా? ఇందాక చెప్పినట్టు క్రెడిట్ కార్డు ఉండడం మంచిదే, దాన్ని వాడడం జాగ్రత్తగా తెలివితేటలుగా వాడుకోవాలి. ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి ఒక క్రెడిట్ కార్డ్ కనుక మనం యూజ్ చేస్తే దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి? ఇందాక చెప్పినట్టు మనం అసలు క్యాష్ పెట్టే కాకుండా కార్డు వాడి కూడా మనం కొనుక్కునే కావాల్సిన గూడ్స్ కొనుక్కుని మనం టైం కట్టేస్తే అంత మంచి స్కీమ్ ఎక్కడ ఉండదు. ఇంకొక బెనిఫిట్ ఏమిటంటే మనం స్పెండ్ చేసే కొద్ది మరి రివార్డ్ పాయింట్స్ మనకు వస్తాయి దాంట్లో. ఆ రివార్డ్ పాయింట్స్ ఏదో చిన్న గిఫ్ట్స్ మనం వాళ్ళు ఆఫర్ చేస్తారు, అవన్నీ ఇన్సిడెంటల్ బెనిఫిట్స్ గా అనుకోవచ్చు. మన స్పెండింగ్ బట్టి ఆ రివార్డ్స్ పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి. కానీ ముఖ్యమైన బెనిఫిట్ జాగ్రత్త వాడుకుంటే ఆ 45 days విండోలో మనం కానీ సరిగ్గా మన స్పెండింగ్ మనం మేనేజ్ చేసుకోగలిగితే అంత మంచి ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ ఉండదు. సో ఉండడం మంచిది క్రెడిట్ కార్డ్. ఇప్పుడు అసలు క్యాష్ క్యారీ చేయలేం, యూపీఐ ద్వారా కప్పుకునే సిస్టమ్ ప్రాబ్లం వచ్చింది, అప్పుడు ఈ కార్డ్ చాలా హ్యాండీగా వస్తుంది. సో క్రెడిట్ కార్డ్స్ అయితే ఏది సజెస్ట్ చేస్తారు, ఏ క్రెడిట్ కార్డ్ అయితే బెటర్ అంటారు ఇప్పుడున్న బ్యాంక్స్ లో? అలా చెప్పడం లేదమ్మా, అన్ని ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దానికి దాని ఇండివిజువల్ బెనిఫిట్స్ అనేవి. ఇంకొక కార్డ్ డెబిట్ కార్డ్ అంటాం మనం. అవును, డెబిట్ కార్డ్ అంటాం. ఇప్పుడు డెబిట్ కార్డ్స్ యూసేజ్ బాగా తగ్గిపోతుంది. డెబిట్ కార్డ్ అంటే డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ డెబిట్ అయిపోతుంది. మనం ఎక్కడ దాని కార్డు వాడినా మన బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉంటే కార్డు వాడగలం, బ్యాలెన్స్ లేకపోతే కార్డు వాడలేం. సో అదే యూపీఐ కూడా అదే చేస్తుంది. మన బ్యాంక్ లో మనీ ఉంటే డైరెక్ట్ అది డెబిట్ అయిపోతుంది. సో ఆ డెబిట్ కార్డ్ యూసేజ్ అడ్వాంటేజ్ ఏమిటంటే మన పాకెట్ ఎంత డబ్బు ఉంది అంతే ఖర్చు పెడతాం. ఎక్స్ట్రాగా మనం ఖర్చు పెట్టి తర్వాత ఇబ్బందులు ఫేస్ చేసి కట్టలేక మళ్ళీ లోన్ తీసుకున్న హెడేక్స్ లేకుండా స్టార్టింగ్ లోనే మనం ఇంత ఖర్చు పెట్టగలం అని బ్యాంక్ చెప్తూ ఉంటుంది మనకి. అంతే బ్యాలెన్స్ ఎంతో అంతే పెట్టగలం. దాంతో ఒక లిమిటింగ్ ఫ్యాక్టర్ అయిపోతుంది. మేబీ లాంగ్ రన్ లో అది కూడా మంచిదే. సో డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఉండడం ఎప్పుడు మంచిది అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా చెప్పారు. సో చూసారు కదా మీ అందరు కూడా సార్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో. సో క్రెడిట్ కార్డ్ ఉండడం ఎంత ఇంపార్టెంటో అంత డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో సమంగా కనుక మనం దాన్ని వాడితే దాని నుంచి చాలా లాభాలు మనం పొందవచ్చు.